హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో నిన్ననైతే కల్కి ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ కి సంబంధించిన రియాక్షన్ అండ్ రివ్యూ వీడియో అయితే చేసాం. ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఛానల్ కి ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా 100% ఆన్ లో పెట్టుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే కల్కి ట్రైలర్ అయితే బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ట్రైలర్ ఓపెనింగ్ లోనే ఫస్ట్ నగరం అండ్ లాస్ట్ నగరం అని చెప్పారు. సో అదే కాశీ అని వాళ్ళే కన్ఫర్మ్ చేశారు అన్నమాట. సో ఫస్ట్ నగరం అంటే భూమి మీద ఏర్పడ్డ ఫస్ట్ నగరం వచ్చేసరికి కాశీ, అండ్ లాస్ట్ నగరం అంతమయ్యే నగరం కూడా కాశీ. సో ప్రజల సంఖ్య తగ్గుతూ కాశీకి వస్తారన్నమాట. సో కాశీలో కాంప్లెక్స్ అనేది ఉంటుందన్నమాట, కాశీ పక్క పొంటి. సో కాంప్లెక్స్ అంటే ఒక క్లారిటీ ఇస్తాం మీకు. పక్కనైతే రిచ్ కొద్దిగా క్వాలిటీ లైఫ్ అయితే ఉంటుందన్నమాట. సో కరువు అనేది ఉండదు. సో ఇంకొకటి చెప్తా, అక్కడ వాటర్ సోర్స్ ఉంటుంది. ఆ వాటర్ సోర్స్ కరువు రావడానికి ఒకటే రీజన్, ఆ కాంప్లెక్స్ వాళ్ళంతా ఈ భూమి మీద ఉండే వాటర్ అంతా పీల్చుకుంటారన్నమాట, ఇంక్లూడింగ్ సముద్రాలతో సహా. భూమిని కూడా పీల్స్తే అన్ని అక్కడనే ఉంటాయి అని చెప్పేసి. సో అలా అన్నమాట. సో కిందున్న వాళ్ళకైతే వాటర్ దొరకదు అన్నమాట, కిందున్న వాళ్ళకైతే కరువు వస్తుంది. అది మనకి ఇక్కడ చూపెట్టారు. ఈ పిక్చర్ లో చూసుకున్నట్లయితే వాళ్ళకి జైల్లో ఉన్నట్టు. సో వాళ్ళు చూసేదైతే కాంప్లెక్స్ నే. ఏమైందంటే ఇక్కడ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నారు అన్నమాట, వాటర్ గిట్లా ఏమైనా దొరుకుతుందని చెప్పేసి. సో ఇది ఆ పిక్చర్. ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే మాత్రం ఆ గ్రాఫిక్స్ గానీ ఆ విజువల్స్ గానీ సూపర్ ఉన్నాయి. హాలీవుడ్ మూవీనా అని అనుకున్నాను నేను, నా మనసులో అనుకున్నాను అన్నమాట. ఇక్కడ ఇది ఏంటో తెలియదు మరి, దీని దౌడకు చూడొచ్చు, ఏదో కూర్చుంది, రోబో కావచ్చు అని అనుకుంటున్నా. సో వీళ్ళ ముగ్గురు అయితే కాంప్లెక్స్ లోకి తీసుకుపోతుంది అదైతే చేతులతోటి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సైబర్ టూత్ టైగర్ అన్నమాట. ఇది వచ్చేసి చాలా ఏళ్ల క్రితమే అంతరించిపోయింది. మరి ఇక్కడ 2898 అడ్వాన్స్ లో ఎట్లా వచ్చిందో మరి చూడాలి. సో మోస్ట్ పవర్ఫుల్ టైగర్ అన్నమాట ఇదైతే. దీని దంతాలు చూడవచ్చు ఎలా ఉన్నాయో. సో 2 షార్ట్స్ అయితే వేశారు ట్రైలర్ మొత్తంలో దీనికి. ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ కాంప్లెక్స్, వన్ అండ్ ఓన్లీ గాడ్, సుప్రీం యాస్కిన్ అన్నమాట అతనైతే. సో ఆ సుప్రీం యాస్కిన్ ఎవరు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్ లో కమల్ హాసన్ గారిని చూపెట్టారుగా, సో అతని పేరే సుప్రీం యాస్కిన్ కావచ్చు. ఆయన గురించి నేను లాస్ట్ లో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అశ్వత్థామ టెంపుల్ దగ్గరికి అయితే ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సో దీనికల్లా రీజన్ ఏంటంటే ఈయనుండేది కూడా కాశీని. సో కింద అయితే మొత్తం కరువు వస్తుంది. సో కరువుకి రీజన్ కాంప్లెక్స్ వాళ్ళు అన్నమాట. తను అంటాడు కదా, ఒక డైలాగ్ చెప్తాడు కదా, నీలాంటోడు ఎంతో మందిని రక్షించవచ్చు తెలుసా అని చెప్పేసి. సో అది ఎందుకు చెప్తాడంటే ఆ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరినీ ఎదిరించి కాంప్లెక్స్ లో ఉన్న వాటర్ మళ్ళీ భూమిపైకి తేవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ పిల్లాడు చెప్తాడు అన్నమాట. సో అందుకోసం మనీ కూడా తెచ్చిస్తాడు. ఆ మనీనే మనం ఇక్కడ అశ్వత్థామ చేతిలో చూడొచ్చు. సో నేను రక్షించాల్సింది ఒకే ఒక్కరిని, అదే కల్కి అన్నమాట. సో ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. 6000 సంవత్సరాల కిందట కనిపించింది అండ్ ఇప్పుడు మళ్ళీ వస్తే ఎలా అని ఇతనైతే చెప్తున్నాడు. సో 6000 సంవత్సరాల కిందట ఎవరో కాదు, కృష్ణుడు మహాభారతంలో వచ్చారు. సో ఆయన అయితే అవతారం చాలించారన్నమాట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కల్కిగా మళ్ళీ ఉద్భవిస్తే ఎలా అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిగురుని చూపెట్టారు. ఈ చెట్టును గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్తా దీని గురించి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అశ్వత్థామన్ చేతిలో దీపిక పట్టుకునే ఫోటో పెట్టొచ్చు. అండ్ ఇక్కడనైతే అమ్మ అని వాళ్ళు రాశారు. సో ఈ మూడిటికి నేను లింక్ ఏంటో చెప్తా వినండి. దీపిక పట్టుకునే కడుపులో అయితే ఒక బేబీ అయితే పెరుగుతుంది. సో అశ్వత్థామన్ అయితే దాన్ని రక్షిస్తున్నాడు అన్నమాట. దీపిక కాలుకి మట్టి కూడా అంటకుండా తన చేతిలో మోస్తున్నాడు దీపిక పడుకునే బిడ్డని అయితే. అదే కల్కి భగవాను అయితే అశ్వత్థామ మోస్తున్నాడు అని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అశ్వత్థామ వెహికల్ అన్నమాట, వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఎక్కడికో తెలియదు మరి. అండ్ ఇక్కడ తను ప్రెగ్నెంట్ అని మళ్ళీ చూపెట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాణంలో ఇంకొక ప్రాణం అని చెప్పారు. సో షీ సేయింగ్ టు అశ్వత్థామ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని, నేను ప్రెగ్నెంట్ అని దాని ఇండైరెక్ట్ గా చెప్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కురుక్షేత్ర ఫ్లాష్ బ్యాక్ అనమాట. అశ్వత్థామ ఇన్ కురుక్షేత్ర ఈ ఇమేజ్ అయితే మనకు చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు. సో తన కళ్ళల్లో చూడొచ్చు రియలైజేషన్, నా టైం వచ్చిందని చెప్పేసి, నేను కాపాడే టైం వచ్చింది, నువ్వు మోసేది సృష్టిని, నెక్స్ట్ జనరేషన్ వరల్డ్ అనమాట. అంటే కల్కి గురించి తెలిసిందే కదా. సో అశ్వత్థామ మెయిన్ మోటివ్ ఏంటో చెప్తా వినండి మూవీలో. సో అశ్వత్థామ మోటివ్ వచ్చేసి కల్కిని కాపాడడం మాత్రమే. అంటే ఆయన భూమిపైకి వచ్చేంత వరకే, జ్ఞానోదయం అయ్యే వరకు అశ్వత్థామ బాధ్యత. ఎందుకు మరి తనని రక్షిస్తున్నాడు అంటే లాస్ట్ లో శ్రీకృష్ణుల వారు శాపం పెడతారు కదా, అశ్వత్థామ లాస్ట్ టైం లేడీ కడుపులో అయితే బ్రహ్మాస్త్ర వదులుతాడు. ఆ బిడ్డ చనిపోతుంది. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు బతికిచ్చి ఇక్కడ ఉన్న మనీని తీసుకొని స్వార్లు చెప్తాడు అనమాట. ఇప్పుడు తను రియలైజ్ అయ్యాడు, తనకు శాప విమోచన కావాలి కదా. సో శాప విమోచన కోసం తను ప్రయత్నిస్తున్నాడు. ఈ కల్కిని బయట పడేస్తే అంటే బిడ్డను కాపాడితే తనకి శాప విమోచన అయినట్టే అని అర్థమవుతుంది అక్కడ. ఈ షాట్ లో చూసుకున్నట్లయితే మనకి అశ్వత్థామ అయితే ఫైటింగ్ సీన్స్ చూడొచ్చు. సో అశ్వత్థామ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా హైట్ అయితే ఉన్నాడు. వీళ్ళైతే పూర్వగాళ్ళ లెక్క ఉన్నాడు అశ్వత్థామ ముందుట.
వీళ్ళందరూ ఒకడే 6 ఎత్తేసాడు అనమాట. సో తన స్ట్రెంత్ ని అయితే అక్కడ చూపెడుతున్నారు. సో అశ్వత్థామ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అంటే ఇదైతే కాంప్లెక్స్ అన్నమాట, యాక్చువల్ కాంప్లెక్స్ అన్నమాట. సో దీని మీదకి అయితే భైరవ అండ్ దిశ పటాని వీళ్ళిద్దరు అయితే వెళ్ళారు. సో ఇక్కడ ఉన్న వ్యక్తి అయితే కాంప్లెక్స్ నుంచే వచ్చి ఉండాలి, కమిటీని పట్టుకొని రమ్మని చెప్పుండాలి. అందుకోసం నువ్వు కాంప్లెక్స్ వస్తావా అని బ్లాక్ మెయిల్ చేసి ఉండాలి. అంటే ఒక రకంగా మనకి 1 మిలియన్ యూనిట్స్ ఉంటే నువ్వు పైకి రావచ్చు, నీకు దీపికా పట్టుకొని పట్టుకుంటే 1 మిలియన్ యూనిట్స్ ఇస్తా అని ఈ వ్యక్తి చెప్పుండాలి. సో అందుకే భైరవ ఒప్పుకొని ఉంటాడు. ఇక్కడ బ్రహ్మానందం గారు ఒక యూనిట్ కూడా లేదని చెప్తాడు అన్నమాట. సో ఈ వ్యక్తి అయితే కింద కాశీలో ఉన్న వ్యక్తి అన్నమాట. సో మాకు హెల్ప్ చేయి అని చెప్తాడు అనమాట. సో యూనిట్స్ బాగా ఇస్తారా, మరి నేను హెల్ప్ చేస్తా అని అంటాడు. సో ఇక్కడ డీల్ కుదరకపోతే ఆడికి పోయి డీల్ కుదుర్చుకుంటాడు, అది మ్యాటర్ అన్నమాట. ఇక్కడ భైరవానికి అయితే 2 భైరవాలు. సో వాళ్ళిద్దరు ఎవరో కాదు, భైరవ అండ్ బుజ్జి ఎపిసోడ్స్ లో 2 ఉంటారు కదా చిన్నపిల్లలు, లాస్ట్ భైరవ ఫైట్ చేస్తారు, వాళ్ళే 2 అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 సైడ్ అని చెప్తాడు భైరవ, అది నీ సైడ్ అని చెప్తాడు. కింద ఉన్నదైతే మంచి వ్యక్తి. సో నీ సైడ్ నేను రానని చెప్తున్నాడా లేకపోతే నీ సైడే వస్తానని చెప్తున్నాడా నాకు తెలిసి అయితే నీ సైడ్ అయితే నేను చచ్చినా రాను అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట భైరవ. ఎందుకంటే కింద ఏముండదు, పైన పోతే కాంప్లెక్స్. సో వాళ్ళు 1 మిలియన్ యూనిట్స్ ఇస్తా అని చెప్పారు. ఈ వ్యక్తి దగ్గర అయితే 1 యూనిట్ కూడా లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ సమ్యఐటి, సో దీపికా పట్టుకునే క్యారెక్టర్ అన్నమాట. తినను పట్టుకుంటే 1 మిలియన్ యూనిట్స్ వస్తాయి, కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతాడు. సో అది డీలు. సో ఇక్కడ దీపికా పడుకున్నని మరి నాంచడానికి ఇక్కడికి వచ్చిండని నాకు అనిపిస్తుంది. ఇది వచ్చేసి అశ్వత్థామ వెహికల్ అనమాట, ప్రెగ్నెంట్ కాబట్టి అందులోనే ఉంటుంది, బయటకి అయితే రాదనమాట. సో అశ్వత్థామ భైరవకి ఇద్దరికి ఫైట్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి ఇంటర్వెల్ అనుకుంటా, అయితే ఇంటర్వెల్ అవ్వబోతుందని నేను అనుకుంటున్నా. ఇక్కడనైతే భీకర యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది. సో స్ట్రెంత్ ఆఫ్ భైరవ అన్నట్టు. ఇక్కడ డీలింగ్ అయితే నేను చెప్పిన డీలింగ్ అయితే ఇక్కడ ఇదన్నమాట. సో నేను మాత్రమే ఆ అమ్మాయిని తీసుకురాగలుగుతాను. సో తీసుకొస్తే కాంప్లెక్స్ పోతాను, అది మ్యాటర్ అన్నమాట. సో ఇక్కడ అశ్వత్థామ స్ట్రెంత్ చూడొచ్చు, బండల మీద పడ్డా కూడా అందులో నుంచి లేస్తాడు. బండను ఒక్క తన్ను దన్నుతే ఎక్కడ రాళ్ళు లేచి ఎగిరిపడతాయి అన్నమాట. మళ్ళీ మీ మధ్య యుద్ధం జరుగుతుంది అని ఈ పిల్లాడు చెప్తాడు. సో భైరవకున్న అశ్వత్థామకి అయి ఉంటుంది, రెండోసారి యుద్ధం కావచ్చు నాకు తెలిసి. అంటే ఇండైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే కల్కి అయితే భైరవ కాదు, ఇది ఒక క్లారిటీ ఉంది. భైరవ ఎవరంటే మహావిష్ణు వారు ఏ అవతారం ఎత్తినా కూడా తోడికి అర్జునుడు అయితే ఖచ్చితంగా వస్తాడు, అలా భైరవ వచ్చి ఉండాలి. సో లాస్ట్ టైం మహాభారతంలో ఏం జరిగిందంటే క్లాపానికి రీజన్ కి ముందట ఒక ఫైట్ జరుగుతుంది కదా మనకి అర్జునుకున్న అశ్వత్థామకి. సో మళ్ళీ మీ మధ్య యుద్ధం జరుగుతుందా అని అబ్బాయి అడుగుతాడు. సో అప్పుడు మనకి ఏమని అర్థమవుతుంది, అర్జునుడు ఎవరో కాదు భైరవ అన్నమాట. సో అలా అని నేను గెస్ చేస్తున్నా, ఇది గెస్ మాత్రమే. ఇక్కడ భైరవ చూసుకున్నట్లయితే ఇది వీలు ఉన్నట్టున్నది, కార్ వీలు ఉన్నట్టు, బుజ్జి వీలు ఉన్నట్టున్నది. సో దాన్ని అయితే గేర్లు ఇప్పిండు. ఇమేజ్ లో భైరవ స్ట్రెంత్ చూడొచ్చు, తన కండ ఎట్లా ఉన్నదో. ఇక్కడైతే ఒక చెట్టు అయితే ఉంది. సో ఇది వచ్చేసి శంబాల అన్నమాట. సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనం. సో వీళ్ళంతా పరిగెడుతున్నారు మనం తాము కాపాడుకోవడానికి. ఇట్లా ఈ 2 షార్ట్స్ కూడా చూడొచ్చు. దీపిక పట్టుకుని చంపడానికి అయితే వాళ్ళందరూ వస్తున్నారు. సో అశ్వత్థామని అయితే అడ్డుపడుతున్నాడు అనమాట. సో ఇదైతే మనం క్లియర్ గా చూడొచ్చు. కొంతమందిని చూడొచ్చు, వాళ్ళైతే పూజలు చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ అని నేను అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఒక్కొక్కరిని అయితే వరుస వచ్చి కొడుతున్నారు. సో ఇది కాంప్లెక్స్ వాళ్ళే అనుకుంటున్నా నేనైతే. ఇక్కడనే బుజ్జిని కూడా చూడొచ్చు కింద. ఇక్కడ అశ్వత్థామ స్పీడ్ చూడొచ్చు, తల్లం గుద్దుకొని భైరవని అయితే ఇసురు కొడుతున్నాడు అనమాట. అంటే అంత భీకర యుద్ధం చేస్తున్నాడు భైరవ మీద అశ్వత్థామని అయితే. ఇదైతే వేరే లెవెల్ ఉంటుంది సినిమాలో. అంత వయసున్నా కూడా 6000 సంవత్సరాల దగ్గర 6000 సంవత్సరాల వయసున్నా కూడా సో తను అంత స్ట్రాంగ్ గా అంత స్పీడ్ గా ఫైట్ చేస్తున్నాడు అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆ మనీ, దట్ స్టోన్. అండ్ ఇక్కడ వీళ్ళ చేతుల్లో అయితే ఈ ఆయుధాలు చూడొచ్చు. చేతిలోకి వెళ్ళి ఎలా వచ్చామో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇదైతే మూవీలోనే చూడాలి. సో ఇక్కడ అశ్వత్థామ షార్ట్ చూడొచ్చు, కింద ఉంది అయితే భైరవ. సో తను ఎంత ఎత్తు ఎగురాడో చూడండి. మామూలుగా అశ్వత్థామ ఈ కారులోనే సగం ఎత్తుంటాడు. సో ఇదంతా ఒకటే ఫైట్ సీక్వెన్స్ అన్నమాట. వీళ్ళందరూ అటాక్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు కాశీలో. ఇదంతా శంబాల అన్నమాట. ఇక్కడ ఈ జోన్ చూడొచ్చు ఒకసారి, జోన్ అయితే క్లియర్ గా కనబడుతుంది మనకి. బయటికి రాని బిడ్డ కోసమే ఇంకెన్ని ప్రాణాలు పోవాలి అని తను చెప్తుంది. ఇది వచ్చేసి ఈ షాటే అన్నమాట. ఇన్సేపు చెప్పా కదా చెట్టు కడ, అదే మెట్లు అన్నమాట ఇవైతే. సో వీళ్ళందరూ చచ్చిపోతున్నారు. సో తన ఇంటెన్షన్ ఏంటంటే శత్రువులు చచ్చిపోతున్నారు అశ్వత్థామ చేతిలో, అలాగే నన్ను రక్షించేవారు కూడా చనిపోతున్నారు. సో ఇంకెన్ని ప్రాణాలు పోవాలి ఈ బిడ్డ కోసం అని తన ఇంటెన్షన్ అనమాట. సో ఈయన వచ్చేసి కమల్ హాసన్ గారు. సో ఈయన నుదుటి మీద అయితే ఏదో ఉంది,
ఇదైతే మరి ఏంటో నాకు కూడా అంత క్లియర్ గా తెలీదు. ఇతనైతే ఓల్డ్ మ్యాన్ లెక్క ఉన్నాడు. ఇంకో అంజి మూవీ చూస్తున్నట్లయితే ఒక ఓల్డ్ మ్యాన్ టిన్ను ఆనంద్ గారు ఉంటారు కదా. సో టిన్ను ఆనంద్ గారు వచ్చేసి యంగ్ కావాలని చెప్పేసి ఏదో అమృత కోసం ఫైట్ చేస్తాడు కదా, అట్లా కావాలని మనకు కలిగి కూడా ప్రయత్నిస్తున్నాడని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. భయపడకు, కొత్త యుగం అయితే స్టార్ట్ అవుతుందని ఈయనైతే ఎవరితో అయితే చెప్తున్నాడు అనమాట. సో ఫైనల్ గా చెప్తా వినండి. కలిగి మోటివ్ ఒకటే, కల్కిని చంపేయడం పుట్టక ముందే. సో పుట్టేది కల్కి అని తెలుసు. సో ఇది ఒకటి. అశ్వత్థామ మోటివ్ ఒకటే, బిడ్డని రక్షించడం, కల్కిని రక్షించడం. భైరవ మోటివ్ ఒకటే, కాంప్లెక్స్ పోవాలంటే దీపికా పడుకోనని వీళ్ళకి అప్పగించాలి. సో వీళ్ళు చంపేస్తారు. వీళ్ళు చంపేయకుండా అశ్వత్థామ అడ్డగించాలి. సో ఇది మెయిన్ అన్నమాట. సో దీని మీదే స్టోరీ అయితే రన్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవరకే వీడియో అయితే లాంగ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.